హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఎన్టీఆర్ లేకుండానే హారర్ క్రియేట్ చేస్తున్న డ్రాగన్ ఫిల్మ్, రక్తపాతం చూపిస్తా అంటున్న నేచురల్ స్టార్, సీక్వెల్ తో కంబ్యాక్ ఇస్తా అంటున్న పూరి జగన్నాథ్, వీటితో పాటు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే, రీసెంట్ గా సత్యం సుందరం మూవీకి స్టార్మాలో ప్రీమియర్ టెలికాస్ట్ పడగా ఫస్ట్ టైం టెలికాస్ట్ తో ఈ మూవీ 4.78 టీఆర్పీ తెచ్చుకుంటూ మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. బట్ కాంపిటీషన్ పెద్దగా లేకపోవడంతో స్టార్మా లాంటి ఛానల్ నుంచి మినిమం 5 రేటింగ్ అయినా తెచ్చుకుని ఉండాలి. బట్ ఓవరాల్ గా డీసెంట్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఇక లాస్ట్ టెలికాస్ట్ తో హనుమాన్ 1.45 టీఆర్పీ తెచ్చుకోగా ధృవ ఏకంగా 2.75 టీఆర్పీ తెచ్చుకుంటూ దుమ్ములేపింది. రిపీట్స్ లో ధృవకి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేది సంక్రాంతికి వస్తున్నాం ఫిల్మ్. మరి ఆ మూవీ ఎంత రేటింగ్ తెచ్చుకుంటుందో చూడాలి. తమన్నా భాటియా ఓటెలా 2 రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ఈ ఫిబ్రవరి 22 టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా ఇక్కడ కాకుండా కుంభమేళాలో. మూవీలో కంటెంట్ ఏముందో తెలియదు, కానీ ఓడేలా 1 లో ఉన్నట్టయితే మాత్రం ఎక్కడ రిలీజ్ చేసినా పెద్దగా ఫరక్ అయితే ఉండదు. చూడాలి మరి ఏం తీశారో. శబ్దం మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అవగా థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి మంచి కిక్కిచ్చేలా కనిపిస్తుంది ఈ ఫిల్మ్. సౌండ్ హెలిజినేషన్ అనే కాన్సెప్ట్ తో ఒక డిఫరెంట్ ఐటమ్ లా కనిపిస్తుంది ఈ ఫిల్మ్. తమన్కి సౌండ్స్ లో ఎక్స్పెరిమెంట్ చేసే టైం అయితే వచ్చింది. ట్రైలర్ కట్ కూడా మంచిగా ఉందని చెప్పొచ్చు. మరి మీకే ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. విశ్వక్సేన్ ఆడియన్స్ కి ఒక లెటర్ అయితే రిలీజ్ చేశాడు త్రూ మీడియా. ఇప్పటివరకు ఏవేవో సినిమాలు చేశానంటూ ఇకపై తన సినిమాలు ఎలా ఉన్నా కూడా వల్గారిటీ ఉండకుండా చూసుకుంటా అని చెప్పాడు. ఇనిషియల్ స్టేజ్ లో ఎలా అయితే మంచి సినిమాలు చేశానో అలాంటి అటెంప్ట్స్ చేస్తా అంటూ లెటర్ లో చెప్పాడు. ఇలాంటి పరిపక్వత లైలా లాంటి సినిమాలు చేసినప్పుడే వస్తాయని చెప్తున్నారు నెటిజన్స్. నాని హిట్ 3 మూవీ నుంచి అప్డేట్ అఫీషియల్ గా వచ్చింది. నాని బర్త్డేకి ఫిబ్రవరి 24న ఈ 3 టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. నానికి ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఎలా ఉందో తెలిసిందే. అయితే ఈ మూవీ ఏ సర్టిఫికేట్ కంటెంట్ తో వస్తూ ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది బిగ్ క్వశ్చన్. చూడాలి మరి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఎన్టీఆర్ లేకుండా స్టార్ట్ అయిన ఎన్టీఆర్ 31 చిన్నపాటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. బేసిక్ గానే పక్క మా సినిమాలు తీసుకునే ప్రశాంత్ నీల్ మరోపక్క ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోని పెట్టుకుంటూ తీస్తే సినిమా ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించబోతున్నారు. డే 1 షూటింగ్ స్టార్ట్ అయినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. అయితే ఎన్టీఆర్ లేకపోయినా కూడా సెట్ లో ఆ ప్రెజెన్స్ అయితే కనిపించిందని చెప్పొచ్చు. వదిలిన ఈ ఫోటోలో ఆర్ అయితే క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ సలార్ తో ఏమైనా లింక్ చేశారంటే మాత్రం బాక్సాఫీసులు తగలడిపోవడం పక్క. వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఆల్టర్నేట్ తర్వాత ఏ మూవీ చేయాలనే ఆలోచనలో పడగా ఇప్పుడైతే ఒక సినిమా బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ రోజు సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ అనౌన్స్మెంట్ అంటే అది దృశ్యం 3. జీతూ జోసెఫ్ అండ్ మోహన్ లాల్ కాంబోలో మూవీ తెరకెక్కుతూ ఉండగా ఈ రోజు అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఎలానో ఫ్యామిలీ సినిమాలో వెంకటేష్ గారికి టాప్ క్రేజ్. మలయాళంతో పాటే తెలుగులో కూడా ప్యారలల్ గా షూట్ చేసి ఈ సినిమాని రిలీజ్ చేశారంటే మాత్రం ఆయన హిట్ స్ట్రీక్ అయితే కంటిన్యూ అవడం పక్క. స్టార్ డైరెక్టర్లు భారీ బడ్జెట్ సినిమాలు కూడా అవసరం లేదు. వెంకటేష్ గారికి నాకు తెలిసి తులసి తర్వాత సోలో హీరోగా హిట్ అంటే అది దృశ్యం ఫిల్మ్. సో ఖచ్చితంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు ఏబీసీ సెంటర్ లండన్ ని కూడా అట్రాక్ట్ చేయడం పక్క. సినిమా ఖచ్చితంగా తెలుగులో అయితే వస్తుంది, బట్ ప్యారలల్ గా షూటింగ్ జరుపుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. పూరి జగన్నాథ్ కంబ్యాక్ అవడానికి సీక్వెల్ దారిని ఎంచుకోబోతున్నాడు. పోకరి పోలీస్ అయితే ఎలా ఉంటుందో పోకరి సినిమాలో చూసాం, అండ్ పోలీస్ గ్యాంగ్స్టర్ అయితే ఎలా ఉంటుందో గోలిమార్ సినిమాలో చూసాం. ఈ 2 సినిమాలకి కల్ట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అండ్ ఇప్పుడు గోలిమార్ సీక్వెల్ అయితే రెడీ అవుతున్నట్టు టాక్. గోపిచంద్ కూడా ఇలాంటి అవకాశం కోసమే చూస్తూ ఉండడంతో ప్రెజెంట్ రైటింగ్ స్టేజ్ లో స్క్రిప్ట్ ఉన్నట్టు టాక్. చూడాలి మరి ఇప్పుడు ఈ కాంబో ఎంతవరకు మెప్పిస్తుందో. చావా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది. డే బై డే గ్రో చూపిస్తున్న ఈ ఫిల్మ్ ఫస్ట్ వీకెండ్ 33 కోట్లకి తగ్గిన నెట్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా మండే రోజు 24 కోట్ల నెట్, ట్యూస్డే 25.7 కోట్ల నెట్ 10, వెడ్నెస్డే అయితే శివాజీ గారి బర్త్డే కావడంతో ఏకంగా 32.4 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసిందని చెప్పొచ్చు. దాంతో ఒక్క ఇండియాలోనే నెట్ 200 కోట్ల మార్క్ అయితే దాటింది. చూస్తుంటే ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు 300 కోట్ల నెట్ కూడా అందుకునేలానే కనిపిస్తుంది ఈ ఫిల్మ్. అండ్ తెలుగులో కూడా రిలీజ్ చేయమని హెవీ డిమాండ్ ఉండడంతో ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఒకవేళ తెలుగులో రిలీజ్ అయిందంటే మాత్రం కాంతారాల డే 1 బ్రేక్ వినవడం పక్క. హరియర్ వేర్మల నుంచి చాట్ బస్టర్స్ బయటికి రాబోతున్నాయి. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ సాంగ్ అసలు రాలేదని అనుకుంటే ఇప్పటి నుంచి వచ్చే సాంగ్స్ అనేవి కూడా హిట్ అవబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. వాటిలో ఫస్ట్ గా కొల్లగొట్టినాద్రో సాంగ్ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ప్రోమో అయితే రేపు రిలీజ్ చేయబోతున్నారు. సినిమాలో చాలానే స్పెషాలిటీస్ ఉండబోతున్నాయి. వీళ్ళ గెటప్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో సెట్స్, క్లాసీ డాన్స్ అండ్ చాలా మంది డాన్సర్స్ తో ఎక్సలెంట్ గా ఉండబోతున్నట్టు టాక్. ఇక సాంగ్ అయితే ఫిబ్రవరి 24న 3 PM కి రిలీజ్ చేయబోతున్నారు. టిప్స్ మ్యూజిక్ లో ఇప్పటికే షెడ్యూల్ పెట్టి ఉంచారు, చెక్ చేయండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చూస్తుండిపోయిన మన కళ్ళకి చాలా రోజుల తర్వాత స్టైలిష్ స్టార్ ని గుర్తు చేశాడు అల్లు అర్జున్. మాస్క్ తీసేసిన మెగాస్టార్ లుక్ లో మరోసారి వింటేజ్ ఫీల్ ని తీసుకొచ్చాడు అల్లు అర్జున్. అండ్ ఇదైతే డీజే లుక్ కి దగ్గరగా ఉందని కూడా చెప్పొచ్చు. బట్ ఇదైతే త్రివిక్రమ్ సినిమా కోసం కాదు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాసేలోపు ఎన్నేళ్ళు పడుతుందో కూడా తెలియకపోవడంతో ఈ గ్యాప్ లో అట్లీతో అయితే మూవీ చేయడానికి రెడీ అయ్యాడు అల్లు అర్జున్. ఈ సినిమాని 1 year లోపే కంప్లీట్ చేయబోతున్నట్టు టాక్.
సో మనకి తెలిసిన అల్లు అర్జున్ తన స్టైల్ అండ్ యాక్టింగ్ తో ఈ సినిమాలో కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడాలి మరి ప్రాజెక్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ఒకవేళ అట్లీతో సినిమా పడిందంటే మాత్రం డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హిట్ 3 హరిహర వీరమల్లు అండ్ ఎన్టీఆర్ 31 డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలోవర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.